బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనమందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించటకు ప్రభువు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందాము. ప్రియులారా, దానియేలు గ్రంథము నేను చెప్తూ వస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశము దేవుని రాజ్యము, దేవుని ఆధిపత్యము. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడని ముందుగానే తన ప్రవక్తల ద్వారా రాజులకు, అన్యులకు, దేవుని పిల్లలకు తెలియజేసిన సంగతి దానియేలు గ్రంథంలోంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే కళలు, దర్శనాలు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు రాజులతోనూ అన్య జనాంగముతోనూ దేవుని ప్రజలతోనూ మాట్లాడుతున్నటువంటి సమయం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, రాజులకు ఒక దర్శనం కలిగింది. రాజులకు కలిగిన దర్శనం ఏంటో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము. 10వ వచనం నుంచి, నేను నా పడక మీద పరుపుని ఉండగా నాకు ఈ దర్శనం కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజులకు దేవుడు చూపించినటువంటి ఆ దర్శనంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చెట్టు కనిపిస్తూ ఉంది. మిగుల ఎత్తైన చెట్టు అది, మిగుల ఉన్నతమైన వృక్షం అది. 11వ వచనం చదివినట్లయితే ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనను, దాని కొమ్మలు ఆకాశము కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూమి అంతటా విశాలముగాను ఉండెను. ప్రియులారా, దేవుడు నెబుకద్నెజరుకు తన పరిస్థితిని, జరగబోవు సంగతులను చూపిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్నాం ఈ మాటలు. ఒక మహావృక్షం కనబడుతూ ఉంది. ఆ వృక్షము వృద్ధి చెందుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ వృక్షం వ్యాపిస్తూ ఉంది. విస్తారమైన ఆకులతో నిండి ఉంది, విస్తారమైన పండ్లతో నిండి ఉంది. విస్తారంగా పశువులు దాని క్రింద ఉంటూ ఉన్నాయి. ఆకాశ పక్షులైతేనేంటి, భూజంతువులైతేనేంటి, సమస్త జీవరాశి ఆ యొక్క చెట్టు క్రింద ఉంటూ ఉండినట్లుగా, ఆ మహావృక్షం క్రింద ఉంటూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే జాగరూకుడైన ఒక పరిశుద్ధుడు వచ్చి ఈ విధముగా ప్రకటన చేస్తూ ఉన్నాడు, ఆ చెట్టును నరికివేయండి. అయితే మాత్రము
దాని మొద్దును మీరు ఉండనివ్వండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సంగతులు నెబుకద్నెజరుకు తెలియచేయబడినప్పుడు దేవుడి వాక్యంలో గత వారంలో మనం చూసాము. ప్రియులారా, నెబుకద్నెజరు భయపడుతూ ఉన్నాడు, కలత చెందుతూ ఉన్నాడు. ఈ సంగతి దానియేలుకు తెలియచేయబడినప్పుడు, ఎందుకంటే తన రాజ్యంలో ఈ కలను, ఈ దర్శన భావాన్ని చెప్పగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి దానియేలు. పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి దానియేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కలను దానియేలుకు చెప్తూ ఉండినప్పుడు ప్రియులారా, దానియేలు చాలా అతిశయం పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. ఒక్కసారి 19వ వచనం చదువుదాం. ఒకసారి చదవండి ఆ మాటలు. అందుకు బెల్తెషాజరును దానియేలు ఒక గంట సేపు అతి విస్మయము నుండి మనస్సునందు కలవరపడగా. ప్రియులారా, దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని దానియేలు ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన సంగతిని దానియేలు ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ బయలుపరిచినటువంటి సంగతి ఎంత భయంకరమైనదంటే అది రాజునకు క్షేమకరమైనది కాదు, రాజ్యానికి క్షేమకరమైనది కాదు, లోకానికి క్షేమకరమైనది కాదు. దేవుడు తీర్చబోవు తీర్పును గురించి రాజుతో మాట్లాడిన సందర్భం అది. ఆ కళను గురించిన భావము దానియేలు ఎరిగినప్పుడు మిక్కిలి విస్మయం ఉంది, మిక్కిలి విస్మయం ఉంది. He was so surprised to know the truth of the dream and the vision. ఆ దర్శనం యొక్క భావాన్ని తెలుసుకున్నప్పుడు దానియేలు మిక్కిలి విస్మయం పొందినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దానియేలు అంటూ ఉన్నాడు. ఆ తర్వాత వచనం చదువుదాం చూడండి. 19వ వచనం. రాజు చదవండి అమ్మా. బెల్తెషాజరు ఈ దర్శనము వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమను ద్వేషించు వారికి కలుగును గాక, దాని భావము తమ శత్రువులకు చెందును గాక. చూడండి దానియేలు ఏ విధంగా చెప్తూ ఉన్నాడో. ఈ దర్శన భావము తమ శత్రువులకు కలుగును గాక. ఈ దర్శన భావము మీకు జరుగుకుంటూ ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే దేవుడు తీస్తున్నటువంటి తీర్పది. దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే బబులోను సామ్రాజ్యం అనేది గొప్పగా వర్ధిల్లుతూ ఉంది. ప్రియులారా, నెబుకద్నెజరు గొప్ప రాజై, చక్రవర్తి, అనేక దేశాలను జయించి తనకు బానిసలుగా తీసుకున్నాడు. మంచిది. కానీ నెబుకద్నెజరు యొక్క రాజ్యము కానీ నెబుకద్నెజరు కానీ శాశ్వతము కాదు. అంత్యానికి చివరకు దేవుని రాజ్యమే శాశ్వతమైనదనే సంగతిని బోధపరచడానికి, బయలుపరచడానికి, తెలియచేయడానికి, దేవుని యొక్క ఆధిపత్యము, దేవుని యొక్క సార్వభౌమ అధికారము రాజులకు తెలియచేయడానికి దేవుడు ఈ దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 21వ వచనం చూసినట్లయితే, తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పైపొమ్మలు ఆకాశము అంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బబులోను సామ్రాజ్యము ఏ విధంగా వ్యాప్తి చెందిందో, బబులోను సామ్రాజ్యము ఆ సమయంలో ఎంత ఉన్నతమైన సామ్రాజ్యముగా ఎదిగిందో
నెబుకద్నెజరును దేవుడు ఒక శిరస్సుగా, ఒక బంగారు శిరస్సుగా ఏ విధంగా ఏర్పాటు చేశాడో ఆ సంగతిని అంతటిని కూడా వివరిస్తూ ఉన్నాడు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, అది శాశ్వతము కాదు. ఆ చెట్టు కూల్చివేయబడుతూ ఉందని జాగరూకుడు పరిశుద్ధులు వచ్చి ప్రకటించిన మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ చెట్టు నరకబడుతూ ఉంది. 24వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. 24వ వచనం నుంచి చదవండి. రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడు దేవుడు రాజుకు నా ఏలిన వారి గురించి చేసిన తీర్మానం ఏదనగా తమ యొద్ద ఉండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదువు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. ప్రియులారా, కేవలము దేవుడు రాజును తృణీకరించడం మాత్రమే కాకుండా రాజునకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. రాజు అనుకుంటూ ఉన్నాడు నేను గొప్పవాడును అని. రాజు అనుకుంటూ ఉన్నాడు నేను గనుడును అని. రాజు అనుకుంటూ ఉన్నాడు నేను సార్వభౌముడిని అని. రాజు అనుకుంటూ ఉన్నాడు నా రాజ్యానికి తిరుగులేదు అని. రాజు అనుకుంటూ ఉన్నాడు నన్ను ఎవరు జయించలేరు అని. ప్రియులారా, దేవుడైతే తలుస్తూ ఉన్నాడు, నీ రాజ్యం శాశ్వతము కాదు, నీవు శాశ్వతము కాదు, నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాను, ఆ రాజ్యము శాశ్వతమైనదని రాజులకు బబులోను దేశానికి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ లోక రాజ్యాలన్నీ కూడా సర్వోన్నతుడైన దేవుని రాజ్యము క్రింద, దేవుని చేతి క్రింద ఉండాల్సినదే. ఈ రోజున ప్రపంచంలో చూసినట్లయితే మిగతా రాజ్యాల కంటే మేము గొప్ప, మిగతా దేశాల కంటే మేము గొప్ప, మా రాజ్యమే గొప్ప అధికారాన్ని కలిగి ఉంది, మా దేశమే గొప్ప ఆర్థిక పవర్ను కలిగి ఉంది, మా దేశం మిగతా దేశాల కంటే పొలిటికల్ పవర్ కలిగి ఉంది అని ఏ దేశానికి వారే గొప్పగా చెప్పుకుంటున్నటువంటి దినానికి మాకు సైన్య బలం ఉందని ఒకరంటే, మాకు న్యూక్లియర్ బలం ఉందని మరొకరంటూ ఉన్నారు. మరొకరంటూ ఉన్నారు మాకు ఆర్థిక శక్తి ఉంది అని అంటూ ఉన్నారు. ప్రపంచాన్ని మేము శాసిస్తాము అని అనుకుని చెప్పుకోవడానికి చాలా రాజ్యాలు ముందుకు వస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఏ రాజ్యము ముందుకు వచ్చినా, ఏ రాజ్యము బలపడుతూ ఉన్నా దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది, దేవుని రాజ్యం అనేది స్థాపించబడబోతూ ఉంది. దేవుని రాజ్యము శాశ్వతమైనది. గత వారంలో చెప్పుకున్నాము, నెబుకద్నెజరు ఒప్పుకుంటూ ఉన్నాడు ఆ మాట. ఆయన రాజ్యము, ఆయన ఆధిపత్యము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేదని నెబుకద్నెజరు ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్కసారి మనము ఆలోచన చేద్దాము. ప్రియమైనటువంటి దేశమా, ఒక్కసారి మనము ఆలోచన చేద్దాము. ఈ రాజ్యాలన్నిటికంటే ఉన్నతమైన రాజ్యము, మహోన్నతమైన రాజ్యము, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నిలిచి ఉండేది దేవుని రాజ్యము. దేవుడు స్థాపిస్తున్నాడు, దేవుడు ప్రారంభించాడు తన రాజ్యాన్ని. దేవుని రాజ్యం వృద్ధి చెందుతూ ఉంది. ప్రియులారా, ఎంతటి గనులనైనా సరే ఆయన గడ్డి తినిపిస్తాడు అనడానికి ఇదిగో ఈ వాక్యం మనకి ఇది సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ చెట్టు నరకబడింది, దాని కొమ్మలు నాశనం చేయబడ్డాయి, ఆ ఫలాలు నాశనం చేయబడ్డాయి,
చెట్టు క్రింద నివసిస్తున్నటువంటి జీవరాశి అంతా తరిమివేయబడింది. మొద్దు మాత్రము నిలిచింది. ఆ మొద్దు వర్షానికి తడుస్తూ ఉంది, పశువుల మధ్యలో ఉంది. దాని భావాన్ని దానియేలు రాజులకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 25వ వచనం చూసినట్లయితే, మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్యలో నివాసము చేసు, పశువుల వలె గడ్డి తినిదెవు, ఆకాశము మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడని, తానెవరికి దాన్ని అనుగ్రహించి నిశ్చయించును, వారికి అనుగ్రహించనని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగా జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చివరకు రాజునకు దానియేలు ద్వారా దేవుడు తెలియజేస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీవెంత గనుడువైనా, నీవెంత గొప్పవాడువైనా, నీవు ఈ లోకాన్నంతటిని జయించిన, సమస్త ఆధిపత్యము నాకుంది అని నువ్వు అనుకున్నా, ఒక్క విషయాన్ని గమనించు, దేవుడు నిన్ను ఒక పశువులాగా చేయబోతున్నాడు. 25వ వచనం అదే కదండి మనకు తెలియజేస్తుంది. 25, 26 వచనాలు చదివినట్లయితే, మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు అనే గడ్డి మేసిదవు. ప్రియులారా, ఎంత శోచనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడు ఒక పాఠాన్ని రాజులకు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 26వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది, మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడని, తానెవరికి దానిని అనుగ్రహింపని చేయించిన వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగా జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, రాజుకు తెలియచేయబడుతూ ఉంది, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. ఈ సంగతిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యము ఎన్నటెన్నటికీ కూడా నిలుస్తూ ఉంది. ప్రియులారా, ఆ మాటను మరొకసారి మనం చదువుకుందాము. చూడండి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. దేవుడు తన కార్యాన్ని జరిగించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దయచేసి 30వ వచనం చదవండి. రాజు బబులోనును, ఈ మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై. చదువుతున్నాం ఇక్కడ చూడండి, రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోటిలో ఈ మాట ఉంటూ ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు, పశువు వలె గడ్డి మేసుదువు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, తానెవరికి దాన్ని అనుగ్రహించి నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు. రాజా, నువ్వు తెలుసుకోవాలి ఈ సంగతి. తాను ఎవరికైతే రాజ్యాన్ని ఈ భూమి మీద ఇవ్వాలని ఇష్టపడతాడో వారికే ఆ రాజ్యము చెందుతూ ఉంది. ఈ దినాన ఎంతో మంది
పరిపాలన స్థానానికి వచ్చినప్పటికీ ప్రియులారా దేవునిని మరిచిపోయి ఉంటూ ఉంటారు. దేవునిని మరిచి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. ఆ గర్వాన్ని అణచివేసి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ గర్వాన్ని అణచివేసి తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క చిత్తాన్ని దేవుడు నడిపించడము మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 33వ వచనం చూసినట్లయితే చదువుదాం అన్నమాట. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించును. మానవుల్లో నుండి అతను తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరుని నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుడు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనే సర్వాధికారిని, నేనే సార్వభౌముడు అనుకున్న రాజు పశువు వలె మారి అడవిలో పశువుల మధ్య నివాసము చేస్తూ గడ్డి తిని జీవించి బ్రతికిన ఆ దినములు అయిపోయిన తరువాత తన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరిలారా, దేవుని రాజ్యము, దేవుని ఆధిపత్యం అనేది శాశ్వతమైనది. ఆ రాజ్యములో ప్రవేశించడానికి మనమందరము దేవుని సన్నిధిలో రావాలి. శాశ్వతమైన రాజ్యంలోనికి, ఆయన ఆధిపత్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనకు ఏదైనా ఉండొచ్చు, ఏదైనా మనం సంపాదించుకోవచ్చు. కానీ దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోలేకపోయినట్లయితే మనకంటే దౌర్భాగ్య పరిస్థితి కలిగిన వారు వేరొకరు ఉండరు. ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసపడతాము, ఆ రాజ్యం కొరకు మనం వెతుకుతాము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీ పాపముల కొరకు ఆయన మరణించాడని, ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ రక్తముల ద్వారా మన పాపములు క్షమించబడి ఉన్నాయని, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షించబడుతూ ఉన్నామని ఎరిగి ఆయన సన్నిధిలోనికి రావాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు, యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకున్నవారు, యేసుక్రీస్తు ప్రభువుకి ఆ మార్గములో వెంబడించిన వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఆ అవకాశం అనేది ఈ దినాన దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే, ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉండినట్లయితే, ప్రియులారా, ఇది ఒక గొప్ప అవకాశంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రండి, యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు రండి, ఆ రాజ్యంలో ప్రవేశించండి. ఎందుకంటే దేవుని రాజ్యం అనేది శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది. ఆయన ఆధిపత్యమునకు అంతము లేదు.
ఎన్నిక రానివారు. భూనివాసులందరూ ప్రియులారా, రాజు రెడ్డి అని తేడా లేదు, పేదవారు ధనికవారు అని తేడా లేదు, చదువుకున్నవారు చదువు లేనివారు అని తేడా లేదు, ఎక్కువ కులస్తులు తక్కువ కులస్తులని తేడా లేదు, ఉద్యోగం ఉన్నవారు ఉద్యోగం లేనివారు అని తేడా లేదు. ప్రియులారా, అందరూ భూజనులందరూ ఆయన రాజ్యములో చేర్చబడాలి. ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వతమైనది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఆయన పరలోక సేనల ఎడను భూనివాసుల ఎడను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆమేన్. దేవుని చెయ్యి పట్టుకొని ఎందుకయ్యా నువ్వు ఇలాగ చేస్తావు అని అడిగే ధైర్యము ఎవరికైనా ఉందా? నీవెందుకు ఇలాగ చేశావని చెప్పే ధైర్యము ఎవరికైనా ఉందా? ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన, భూమి ఆకాశములను ప్రకృతిని సమస్త భూమిని భూమండలాన్ని ఆకాశ మండలాలను సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన చెయ్యి పట్టుకొని నీవు ఎందుకు ఈ విధంగా చేశావు అని అడగగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆయన ఆధిపత్యం క్రింద ఆయన రాజ్యం క్రింద మనం అందరము ఉండాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. 36, 37 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చుని. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు నెబుకద్నెజరుకు దేవుడు. ఆ పాఠాన్ని నేర్పించాడు. ఆ పాఠాన్ని నేర్పించిన తర్వాత నెబుకద్నెజరు రాజును దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు నెబుకద్నెజరు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకున్నటువంటి ఆ మానవ బుద్ధి తిరిగి తనకు వచ్చింది, ఆ పశువు బుద్ధి పోయింది. తిరిగి ఆయన ఒక మనిషిగా చేయబడ్డాడు. తన రాజ్యం తనకు స్థిరపరచబడింది. తన మంత్రులు తన సలహాదారులుగా ఉంటూ ఉన్నారు. తనకు ఆలోచన చెప్పువారు తనతో పాటు ఉంటూ ఉన్నారు. చివరి మాట చూసినట్లయితే నేను మరి ఎక్కువ ఘనపరచబడితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 37వ వచనం. ఇలాగ నెబుకద్నెజరుకు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యానుసారంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరలోక రాజు యొక్క సంగతులన్నీ కూడా సత్యములు, అబద్ధమైనవి కాదు. I'm not teaching a myth here. I'm not teaching something that never happened. ఎన్నడూ జరగలేని సంగతులు నేను తెలియచేయట్లేదు. ప్రియులారా, చరిత్రలో, ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ మిథాలజీ. ఏవో కట్టు కథలు కాదండి, కల్పనా కథలు కాదు. రాజైన నెబుకద్నెజరు తానే స్వయాన ఒప్పుకుంటూ ఉన్నాడు, పరలోకమందు ఒక రాజు ఉన్నాడు. నేను కాదు రాజుని. పరలోకమందు ఒక ఆధిపత్యం కలిగిన సార్వభౌమాధికారి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సార్వభౌముడు. ఆయన రాజ్యం ఎన్నటెన్నటికీ ఉండబోతూ ఉంది. ఇక్కడ అంటూ ఉన్నాడు 37వ వచనంలో,
నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యానుసారంగా నేను మీకు బోధిస్తూ ఉన్నాను. గ్రంథంలో ఏదైతే లిఖించబడిందో అది సత్యము. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రియులారా, బైబిలు గ్రంథంలో పరిశుద్ధ దేవుని వాక్యంలో రాయబడిన మాటలన్నీ కూడా సత్యము, యథార్థములు. ఆయన కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కార్యములు సత్యములు, ఆయన న్యాయములన్నీ, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి. గర్వముతో నడిచే వారిని ఆయన అణచివేస్తాడు. ఆయన అధికారము శాశ్వతమైనది, ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎన్నటెన్నటికి ఆయన రాజ్యమే ఈ భూమి యందు స్థాపించబడుతూ ఉందని రాజైన నెబుకద్నెజరు ద్వారా దేవుడు ఒప్పిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు రాజుని ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని యొక్క ఆధిపత్యానికి, అధికారానికి మనం అప్పగించుకుందామా? ఆయన సింహాసనము ఈ రాజ్యాలన్నిటికంటే ఉన్నతముగా స్థాపించబడుతున్నదన్న సంగతిని దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒప్పుకుందామా? ఆయన అధికారం క్రిందకు మనము వద్దామా? ఈ ఉదయకాల సమయంలో ఆయన చేతి క్రిందకు, ఆయన అధికారం క్రిందకు మనం వస్తూ ఆయన రాజ్యములో ప్రవేశించాలి. ప్రభు పేరు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నడిపించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు కనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం, ఒప్పుకుంటూ ఉన్నాం. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ అధికారము తరతరములు నిలిచినది. ఎంత గొప్పవారైనా వారు గర్విస్తే వారిని అణచివేసి మీ రాజ్యాన్ని మీరు స్థాపిస్తారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ రాజ్యంలో మేమందరము ప్రవేశించినట్లు మీ కృప మా అందరితో జీవించి రక్షించుకుని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ మీ దయించమని అడుగుతూ నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్థుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి, ఆమేన్.